ఏవండి, టిఫిన్ ఇడ్లీ అయింది, తింటారా? తీసుకొస్తాను. నాకు తెలియదు అనే, నాకు ఆకలి అయితే నేను తిననా? టిఫిన్ అయిందని చెప్పేసి నాకు చెప్తాను. చెప్పండి లోపల. అయ్యో, నేను ఇప్పుడు ఏమన్నా అని చెప్పేసి అంతగానో కసిరించుకుంటున్నానండి. జస్ట్ టిఫిన్ చేయమన్నా కదా. అదే అంటారా, నాకు ఆకలి అయితే తిననానే. ఇగో నువ్వు మొత్తం నా పైన దొంగ ప్రేమ చూపించకు, నటించకు నా ముందు. నేను అన్ని మర్చిపోయినా అని చెప్పేసి అనుకోకు, నాకు అన్ని గుర్తుకున్నాయి. నాకు మళ్ళీ పొద్దుగానే పిచ్చిలేక సపరేట్గా లోపల నాడు అమ్మాయి టిఫిన్ తింటామని అడుగుతాంది. ఎందుకండి ఇట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను ఏమన్నాను అంత సీరియస్గా మాట్లాడుతున్నారు మీరు? ఇగో సంగీత, మంచిగా చెప్తానా, నువ్వు నాతో మాట్లాడకు, నా జోలికి రాకు, అర్థమవుతుందా? నాకు ఆకలి అయితే నా అమ్మని ఏమంటా, లేకుంటే నేను వేసుకొని తింటా. అంతేగాని నువ్వు మళ్ళీ నాతో మాట్లాడుకుంటా ఏదో నీ మీద ప్రేమ ఉన్నట్టు, నాకు అంతా ఏదో నువ్వు చేసి పెట్టినట్టు మాట్లాడకు. అత్తమ్మ, మీరు ముందు నుండే చూస్తున్నారు కదా, నేను ఆయన ఏం అంటలేను. ఆయన చూడండి ఎంత సీరియస్గా మాట్లాడుతున్నారు నా మీద. అదే బిడ్డ, అదే చూస్తానా. ఏమైందిరా నీకు అసలు అట్లా మాట్లాడుతున్నావు? కోడలు ఏమన్నదిరా? టిఫిన్ తినమన్నది దానికే దాని మీదకి సీరియస్ అవుతున్నావారా? అమ్మా, అది నన్ను అడగాలని నాకు తెలియదు. అరే నాకు ఆకలి అయితే తింటా కదా. నేను అనవసరంగా నా ముందు లేని ప్రేమను ఉన్నట్టు చూపించుకుంటా యాక్టింగ్ చేయకని చెప్పేశాను. అర్థమవుతుందా? నీకు కూడా చెప్తానమ్మా, నువ్వు కూడా ఏవో బాగా దాన్ని వెనకేసుకొని వస్తాను. లేని ప్రేమ ఉన్నట్టు చూపించాల్సిన అవసరం నాకేంటిదండి? మీకు తెలియదా నీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నదో? మీ మీద ప్రేమ లేని ఎన్ని రోజు మీరు ఏం చేసినా భరించుకుంటా, కొట్టుకుంటా, తిట్టుకుంటుంటే చూసుకుంటున్నానా? ఆయన ఎందుకంటే ఇట్లా బిహేవ్ చేస్తున్నారు మీరు? అదే నాకు మస్తు అర్థమవుతుంది కానీ అప్పుడే కూకోయ్యా నువ్వు. సరే కానీ కొడుక, గట్ట తగ్గుతాను. నీకేమైందిరా? మొన్నటిసారి 3 రోజుల కానీ తగ్గుతాను వాటినే. ఈ అవ్వ తగ్గినా కూడా తప్పేనానే? ఏమో అయినట్టు గట్ల అడుగుతాను. ఇలా కొత్తగా తగ్గుతానా? ఇంతకుముందు రాలేదా? సర్ది లేచింది తగ్గత్తా, ఇక అంతే. సరేరా కొడుక, దగ్గి ముఖమంతా వీక్కపోయింది, గొంతంతా దగ్గర పడుతుంది. ఆ డాక్టర్ కన్నా చూపించుకొని టాండీ కన్నా తెచ్చుకొని తాగరా అదరా? అదే అమ్మా, నువ్వు చెప్పలే కదా, నువ్వు చెప్తే పోయి తెచ్చుకుందాం అనుకుంటానా. నాకు తెలియదా అనే? చిన్న పూరనికి చెప్పినట్టు నాకు చెప్తాను, తగ్గుతాను. మంచి మాటలు చెప్పినా గట్ల అంటున్నావు ఏంద్ర కొడుక నువ్వు అసలు? నువ్వు ఉండే అమ్మా సంగీత, నీకు నేను మళ్ళీ చెప్తాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నీకు నా ఇంట్లో ఉండబుద్ది అయితే ఉండు, లేకుంటే సపరేట్గా ఇంటికి వెళ్ళిపో. అంతేగాని ఇంట్లో వండుకుంటా, నా ముందు వండుకుంటా, నా దగ్గర ఓవర్ చేయకు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా అండి? జస్ట్ టిఫిన్ చేయమన్నా అంతే కదా, దానికి మా ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. నేనేం తప్పు చేసినా అని? అదే చెప్తారా, తింటావా పంటవా ఇవన్నీ నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు. నా పనులు నేను చేసుకుంటా, అర్థమైందా? ఇక నేను మళ్ళీ ఇంకోసారి నీకు చెప్పనే, నీకు నచ్చితే ఉండు, లేకపోతే సపరేట్గా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉండి పెద్ద ఉద్ధరించి నాకు చేసేది ఏం లేదు. నువ్వు అవ్వని చూసిన అత్తమ్మ, ఇప్పుడు నేను ఏమన్నాను ఇంతగానో లొల్లి చేస్తున్నాడు. అయ్యో, నువ్వేం బాధపడవు బిడ్డ, ఏం బాధపడుతుంది. సరే అండి, ఇంకా మాట ముచ్చటైతే ఇంకేం మాట్లాడుకోలేదు. అది మాట్లాడుకున్నాక మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాలేండి. సరే అండి, మరి ఉంటున్నా, జాగ్రత్త మీరు. బాయ్. శివుడికి వచ్చిన అమ్మాయి సంబంధం ఫోటో ఉన్నది చూడరా, అదొకసారి చూపించరా. సరే అమ్మా. ఇగో అమ్మ చూడు, అమ్మాయికి ఏంది మస్తు ఉన్నది. అన్నకున్న అమ్మాయికి మంచిగా సెట్ అవుతుంది. అవును బిడ్డ, అమ్మాయి బాగానే ఉన్నది. దేవుని దయ వల్ల ఈ సంబంధం ఓకే అయితే మంచిగానే ఉంటుంది. అమ్మా నువ్వేం టెన్షన్ పడకే, ఈ సంబంధం ఎట్లాగో అన్నకు ఓకే అవుతుంది. నువ్వు అనుకున్నట్టు ఇద్దరు అల్లుళ్ళు ముందుండి అన్న పెళ్లి చేస్తారు. అవును బిడ్డ, అన్నకు కూడా 4 అక్షంతలు పడ్డాయి అనుకో, ఇక మాకున్న రందంతా పోతుంది. అదే అమ్మా, ఎట్లాగో అమ్మాయి అందరికి నచ్చింది, అన్న కూడా నచ్చింది అన్నాడు కదా. ఈ ఆదివారం వాళ్ళని రమ్మని మాట ముచ్చట మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా. సరే బిడ్డ, నాన్నరా, నీ నాన్న వచ్చినాక వాళ్ళకి ఆదివారం నాడు ఫోన్ చేసి రమ్మని చెప్దాము. చిన్నాళ్ళకి ఆ ఫోటోలు పంపకపోయినావు? అమ్మా నేను ఎప్పుడో పంపించిన, ఆయన కూడా అమ్మాయి మంచిగున్నది అన్నాడు. మనదే లేటు, మన ముహూర్తాలు పెట్టుకున్నాం అనుకో, ఆయనకి చెప్తే 4 రోజులు లీవ్ పెట్టుకొని పెళ్ళి అయిపోయేదాకా ఇక్కడే ఉంటాడంట. దేవుని దయ వల్ల అన్నకి పెళ్ళై అక్కకు కొడుకో బిడ్డ పుడితే అమ్మయ్య ఇక అందరం మంచుకుంటాం. సరే అమ్మా. అమ్మా ఏంది అసలు, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు నేను ఎట్లయినా డాక్టర్ అయితే నాకు ఛాన్స్ లేదని చెప్పేసి అన్నాడు. మా అంటే ఇంకా 4 నెలలు 6 నెలలు బతుకుతా కావచ్చు. ఏదో ఒకటి చేసి దాంతో ఇట్లనే గొడవలు పెట్టుకొని విడాకులు తీసుకుంటే దాన్నన్నా ఎవరన్నా చేసుకుంటారు, అప్పుడు దాని లైఫ్ అన్నా బాగుపడుతుంది. ఎట్లయినా నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇక నా వల్ల అదెందుకు బతికి మొత్తం లైఫ్ అంతా ఆగం చేసుకోవాలి. ఇట్లనే గొడవలు పెట్టుకొని దాన్ని ఏదో రకంగా దాని ఇంటికి పంపించి విడాకులు తీసుకుంటే ఆ తర్వాత నేను ఎట్లయినా నా పని అయిపోతుంది. ఆ తర్వాత అదన్నా ఎవరన్నా పెళ్ళి చేసుకొని ఆ తర్వాత అన్నా హ్యాపీగా ఉంటుంది. అది
దేవుడా ఇన్ని రోజులల్లా నేను ఏం అడిగినా నాకు అన్ని దూరం చేసుకుంటేనే వచ్చినావు, అయినా తట్టుకున్నా. కానీ ఇది ఒక్కటి నా కోరిక నెరవేర్చి దేవుడా, ఏదో రకంగా నాకు దానికి విడాకులు ఇచ్చి అది నన్ను వదిలేసిపోయి దాని లైఫ్ అది హ్యాపీగా బతికేటట్టు చూడు దేవుడా.